చిలక ఎవరితా చిలక చిలకంటే అది నేను సరదాగా సినిమా పాట పాడాను బంగారం అయితే సర్లే సర్లే బంగారం ఇల్లు ఒక గ్లాసులో కాఫీ పట్టావా ఏంటి ఈ ఒక్కసారికి పట్టా రేపు నుంచి నేనే పెడతాను మై నేమ్ ఈజ్ ముఖర్జీ పెళ్ళం అంటే ఎలర్జీ ఎందుకంటే ఏం పాడినా ఇలాగే తప్పులు తీసుకుంటుంటే ఏం చేస్తాం బాబు గారు మగాడికి స్వేచ్ఛ లేదా పాటలు పాడుకోవడానికి హాయ్ రా బాగున్నావా బాగున్నా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను చాలా రోజులైంది మనం కలుసుకుని రేపు మీ పెళ్లి రోజు కదా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లెంపలు వేసుకుందాం అనుకుంటున్నాను చేసిన తప్పుకి ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను అదేంట్రా అలా అంటావు లేకపోతే ఏం చేయమంటారా 3 రోజుల కోసం కక్కుర్తిపడి 7 అడుగులు వేసాను ఏడుస్తూ కూర్చున్నాను నీకు విషయం తెలుసా బిడ్డ ఏడుపు తల్లి రావడంతో ఆగుతుందంట కానీ మొగుడు ఏడుపు పిల్లం రావడంతో మొదలవుతుంది ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదురా థ్యాంక్ యూ వయ్యా నుంచి మా ఫ్రెండ్ ఫన్ వచ్చాడు వీడికి కూడా ఒక గ్లాసు కాఫీ ఇస్తే నీకెప్పడమే ఒకటి ఎక్కువ ఈ గొట్టగాడు కూడానా జోక్ 1/2 చేసుకుంటాం వేరే గ్లాస్ ఉంటే ఏంట్రా ఇది గ్లాస్ పక్కింట్లోకి వెళ్ళిపోయిందిరా బాబు చూసావరా రోజు రోజుకి పిల్లలు మొగుళ్ళ మీద ఎమోషన్ తగ్గించేసుకుని డామినేషన్ పెంచేసుకుంటున్నారా ఒకప్పుడు పిల్లలు మొగుళ్ళని పేరంటాల్లో తమలపాకుల్లో చూసేవారు ఇప్పుడు అలా చూస్తున్నారు సంసార్ని కాబట్టి సెన్సార్ చేసుకుని చెవుల్లో చెప్పుకుంటున్నాం ఇంక నేను వెళ్ళొస్తాను ఆ ఇల్లు ముందు నాదొక చిన్న సజెషన్ ఏంట్రా ఏదో దిక్కుమాల గ్లాసులు పాల కోసం కక్కుర్తిపడి బాదం పాలు అన్ని జీవితాన్ని బజారు పాలు చేసుకో బాబు గారు ఏంటండి మరి మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందండి బాబు గారు సింహం కూడా ఆకలేస్తే వేట మొదలు పెడుతుంది పెళ్ళం తెల్లారితే వేట మొదలు పెడుతుంది సార్ నిద్రలేస్తే అందుకే మా ఓయ్ మా చెల్లెలకి పెళ్లి చూపులంట 4 రోజులు పుట్టింటికి వెళ్ళొస్తాను బంగారు ఉన్న బలంగా నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలను బంగారం నువ్వు లేకపోతే నాకు ఆకలేదు నిద్ర పట్టదు ఆపుతావా నీ ఓవర్ యాక్షన్ గుడ్ న్యూస్ ఎప్పుడు సడన్ గా చెప్పకూడదు సార్ తట్టుకోలేము మనం ఏంటి శరీరంలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా డాన్సులు వేస్తున్నాయి నిజంగా ఏంటి బాబు గారు ఆనందం అంటే ఎలా ఉంటుందా ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలోని 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందట 4 రోజులు కాకపోతే 40 రోజుల తర్వాత రమ్మనండి సార్ రమ్మని ఎవరు చెప్పాడండి నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నా ఏర్పాట్లలో నేనున్నా అబ్బో ఈవిడెవరు నల్లచీర కట్టుకుని వచ్చింది నా నీడ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉంటది నీ గుండెల్లో నిద్రపోద్ది వాడిని ఒక్క గంట కనిపెడుతూ ఉండు అలాగే అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు ఆవిడ పేరు బంగారం అయినప్పుడు ఆవిడ నీడని నా పేరు బంగారమే కదా అయ్యో మీ పేరు కూడా బంగారం మా ఆవిడ పేరు కూడా బంగారం వచ్చే అవును కానీ ఎక్కడ ఉంటావు మనం ఎక్కువగానా చేస్తున్నావు హైట్ల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి గట్టిగా మంట మీద కూర్చుంటే కాళ్ళు కిందకి అందవు కానీ హైట్ల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు అంతా మందే ఇక్కడ నువ్వు అలా సీరియస్ గా చూసినా కుదరదు వెళ్ళమ్మా వెళ్ళి మిక్చర్ పట్టుకొచ్చి వెళ్ళి నేనా వెళ్ళవా అమ్మాయి వెళ్ళి మిక్చర్ పట్టరా బా ఏం పౌరుషం పిల్లానికి భయపడి పిల్లని నీడకే భయపడతాం ఊళ్ళు ఎందుకండి ఇక్కడ ఈ ఎటకారం ఎక్కువైపోతుంది మరి పిల్లల పని ఉండాలి కానీ ఊరుకుంటే తొక్కేస్తారు మామూలుగా ఉండరు పిల్లలు ఏంటి పట్టపగలే మద్యం సేవిస్తున్నావు సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి మద్యం కాకపోతే మజ్జిగ తాగుతారా నేను నీ పెళ్ళని కాదు నీ పెళ్ళం నీడని కరెక్ట్ పెళ్ళని నీడం అంటే నీలో మా ఆవిడని చూసుకోవాలి కదా అవును చిలకాయని పడితే తప్ప కూర్చో తంతావే నన్ను అసలు కాల్ తీసేస్తే ఇక్కడ నుంచి బంగారం ఏం చేస్తున్నావు అంటే అది నువ్వు లేవు కదా నీడలో నేను చూసుకుని సేవలు చేసుకుంటున్నాను అలాగే ఉండాలి ఏం బంగారం మళ్ళీ వచ్చావు ఫోన్ మర్చిపోయాను అయ్యో ఏంటి నేను కూడా వస్తున్నా అక్కడ దగ్గరికి వెళ్ళిపోతా ఉండు నువ్వు వెళ్ళి బంగారం బస్సు టైం అయిపోతుంది వెళ్ళిపో అక్క మళ్ళీ వస్తాను నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు సేవలు ఎక్కువగా చేస్తున్నాను చంపేస్తానేమనుకుంటున్నావు పిల్లలకి భయపడి నీళ్ళకి భయపడి ఏమనుకున్నారే మొగుళ్ళు అంటే చెడు కూడా ఆడేస్తానేమో అనుకుంటున్నా సెలబ్రేషన్ ఒక్కడే చేసుకుంటున్నానేంటి పిల్లం పుట్టింట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉండాలి కదా హలో మై డియర్ ఫ్రెండ్స్ అర్జెంట్ గా ఇంటికి వచ్చేయండి రా ఇక్కడ
వాసు బాగున్నావా? బాగున్నారా? ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి. ఎస్, నీకేం కావాలి? చికెన్ పకోడీ. నీకు? పకోడీ చాలు. ఒక చికెన్ పకోడీ, ఇంకో మామూలు పకోడీ, నాకు మటన్ పకోడీ. నేనా? ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవాలి. తెస్తారా? మీకు ఈ రోజు నేను కొన్ని నేర్పించబోతున్నాను. ఏంటంటే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లి అయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. పెళ్లికి ముందు నుంచి ఆ కార్యాచరణ మొదలవ్వాలి. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎప్పుడు పొరపాటును కూడా తల దించకూడదు. ఒక్కసారి దించారో జీవితాంతం దించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో గ్యాప్ దొరికిందని ఫోన్లు చేసి నాకు మా పెట్టడం వచ్చు, బిర్యానీ వచ్చు అంటే జీవితాంతం అయ్యే చేసుకోవాల్సి వస్తుంది. ఒరే నువ్వు అలా అంటావు గానీ మీ ఆవిడ చాలా మంచిదిరా. మా ఆవిడ పొగడానికి అని నేను ఇక్కడ పిలిచాను. బుద్ధుందరా నీకు? సిగ్గుందా? నీ ముఖం మీద కాఫీ గ్లాస్ ఇద్దరు కొట్టింది కదా. ఊరుకోవాయ్. ఆ. దేవతలో చూసుకుంటావు కదా. చెయ్యి మా ఆవిడ గురించి నువ్వు చెప్తావేంట్రా? ఇంకొకసారి ఎప్పుడైనా మా ఆవిడ గాని ఇక్కడ మీరు పొగిడారనుకో నిన్ను 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 మై డియర్ జెంటిల్మెన్, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. పెళ్ళాం అంటే అతివృష్టో అనావృష్టో కాదు, సృష్టికి ప్రతి సృష్టి. పెళ్ళాలు ఇంకా పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వానాకాలంలో వాన వస్తున్నాయి, శీతాకాలంలో చలి కూడా వేస్తుంది. ప్రతి మగవాడి విజయమైన కథలో మీరు కూడా ఇక్కడే ఉండండి. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే ప్రేమ్ ప్రేమ్ కంగారు పడదు. ఏమని చెప్పు. మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు, నువ్వే వచ్చి మాట్లాడాలి. ఒక్క నిమిషం, నా ఇంట్రడక్షన్ ఉంది. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే నీకు మ్యాటర్ తెలియదు కదా. సుజాతకి ఇంట్లో సంబంధం చూస్తున్నారు. తనకి ఇష్టం లేదు, నన్ను ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పింది నాన్నతో. చెప్పాలి కదా మీ ఇంట్లో సంబంధాలు చూస్తాను. మీరు అబద్ధం చేసుకోవద్దండి. మీరు చూస్తూ నిజమే, వాళ్ళిద్దరు లవర్స్. బేసిక్ గా మేము ముగ్గురు ఫ్రెండ్స్ మాట, ప్రతి షేర్ చేసుకుంటాం. నువ్వు ఎలాగన్నా వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయలేరా? మీ నాన్నని మనం కన్విన్స్ చేయాలి, అంతే కదా. అవును. మీ నాన్నకి వీక్నెస్ ఉందా? ఉంది. లాస్ట్ వీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు. మనిషికి ప్రతి ఒక్క వీక్నెస్ ఉంటది, ప్రతి ఒక్కరికి. ఉంది. ఏంటి? నాకు తెలుసురా, వాళ్ళ నాన్నకి అడుక్కునే వాళ్ళంటే పిచ్చి. వాళ్ళకి 10 కోట్లు ఆస్తుందిరా. అన్ని రూపాయి బిళ్ళలే. అదేంట్రా? చిన్నప్పటి నుంచి కష్టపడి అడుక్కొని ఆ రూపాయి బిళ్ళని సంపాదించి 10 కోట్లు వేసారంట. ఓ పని చేద్దాం. ఏంటిది? నువ్వు వాళ్ళ నాన్నకి అడుక్కునే వెళ్ళావు అనుకో, యాక్చువల్లీ సెట్ అయిపోతాయి. నీ నాన్నకి పెళ్లి కొడుకులాగా ఇలా వెళ్తా సాఫ్ట్వేర్ గెటప్ లో. ఆ నాన్నకి అడుక్కునే ఇష్టం కదా, నీకు ఇది సెట్ చేస్తా. అడుక్కునేవాడంటే నమ్ముతారు లేదు. ఎవడన్నా నమ్మట్రా. ఇదిగో బాబు ఉంచుకో. చెప్పానా నువ్వు అడుక్కునేలాగా ఉంటావు. కూర్చుంటే చాలా వచ్చేసింది అంతే. నా దగ్గర 10 రూపాయలే ఉంది. మీ ఇద్దరు చెరొక 5 సర్దుకోండి. నేను కూర్చుంటే అడుక్కునేలా, నువ్వు ఎలా ఉన్నా అడుక్కునేలా ఉండటం. ఓకే. పొద్దున్నే ఈ రూపాయి మొఖం చూస్తే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో. మన గతాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకునేలాగా చాలా సంతోషంగా ఉంటది. అమ్మా నానా ఎలా ఉన్నమ్మా? బాగున్నా నాన్న. ఏంటన్నా ఈ అడుక్కోడు బుద్ధులు, నాకు అర్థం కాదు. ఈ రోజు మనం కోటేశ్వరులు అని చెప్పి మన గతాన్ని మర్చిపోతాం. నీకు ఒక పిట్టగా చెప్తారా? ఏంటి? ఇప్పుడు బాహుబలి 2 అనేది ఎందుకు అంత పెద్ద అని తెలుసా నీకు? ఎందుకు నాన్న? బాహుబలి 1 అనేది గతం అమ్మ. ఆ గతాన్ని మర్చిపోలేదు కాబట్టి బాహుబలి 2 అంత పెద్ద. మరి ఈ మధ్య పాటలు చేస్తుంటే దొబ్బుతున్నాయి. పార్ట్ 1 అనేది గతం, ఆ గతాన్ని మర్చిపోయారు కాబట్టి పార్ట్ 2 దుబ్బి. సరే కానీ నాన్న, నా కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజు తల్లి. నాన్న నోట్లు మార్చొచ్చు కదా, చిల్లర ఇస్తారేంటి? నీకు పెట్ట కదా ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ బాహుబలి 2 ఎందుకు తెలుసు? ఇందాకలే చెప్పావు కదా నాన్న. నా దగ్గర ఉన్నది ఒకటేనమ్మా, ఇంకంతగా ఎక్కువ చెప్పలేను. అయ్యా దానం చేయడు అయ్యా బాబు. అడుక్కున్నావు నువ్వు? అవునయ్యా. ఏంటో వాయిస్ ఏంటి? బాలేదయ్యా. అడుక్కుంటే నువ్వు ఎవడైనా ఇంటే అప్పు చేశాను నీకు భిక్ష చేయాలి. కళ్ళలో ఆ చావుకలేదు, గొంతులో బ్రతకలేదు, ఆకలి మొత్తం నీ కళ్ళలో కనిపించాలి. ఎలా అయ్యా? అమ్మా ఎందుకు అడుక్కుంటారో తెలియదు. ఒక్కొక్కడికి ట్రైనింగ్ ఇస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్. నా పేరు ప్రేమ్ కుమార్. నా గురించి చెప్పాలంటే అడగడక దరిద్ర మొహం వేసుకుని పొద్దున వచ్చేస్తారు. అడుక్కోవడం రాదు, చేత కాదు. సార్
ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను. ముందు మీ అమ్మాయిని పిలండి ఫస్ట్. ఎందుకు? పిలండి సార్. అమ్మాయి మీ అమ్మాయిని ప్రేమించుకున్నాం. సో మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాం. ఏం చేస్తుంటావు? చెప్పాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని. ఎంత వస్తుంది శాలరీ? ఒక 2 lakhs వరకు వస్తుంది. ఏ కంపెనీ? ఏ కంపెనీ అని చెప్తాం, ఇంకా పేరు పెట్టలేదు దానికి. నీకు డబ్బులు చిల్లర వస్తుందా లేకపోతే క్యాష్ వస్తుందా చెక్ వస్తుందా? మొత్తం క్యాషే. చిల్లర నాకు పడదు. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను మాట్లాడుతూ అటుపక్క చూస్తారంటే నాకు మీ అమ్మాయి. అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మా అమ్మ అంటాడు. ఇద్దరు పెద్దలు మాడుకున్నా కదా, మధ్యలో గోలండి. బ్లడీ బర్గర్. ఎవరా బ్లడీ బర్గర్? యు ఆర్ బ్లడీ బర్గర్, గట్ట బర్గర్. ఆఫ్టర్ లో బెగ్గర్ కోసం కాబోయే ఇంటర్వ్యూ కొడతారు. ఆఫ్టర్ కన్నాడు. ఆడు కాబోయే కోటీశ్వరుడు రా. ఆడు వాయిస్ లో ఆ షార్ప్నెస్ చూసావా? ఆ కళ్ళలో ఆర్తనాదం చూసావా? ఆ గొంతులో కరువు కాటకం చూసావా? అంటే నీ ప్రస్తుతం నేను ముఖ్యం, ఆడు ముఖ్యం నీకు? వాడే ముఖ్యం. అంటే నీ కూతురు ఆడికి ఇచ్చేస్తారా? చెప్పండి, వాడికి ఇచ్చేస్తారా? అమ్మా ఆ గొంతు కోసమైనా మా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు అన్నదే నిజం చేసి చూపిస్తా. ఆడు కోటీశ్వరుడు అయ్యేంత వరకు నేను నిద్ర పోను. నా 35 ఏళ్ల సర్వీస్ లో కరువు కాటకమైన అతి దరిద్రమైన పేద వాయిస్ నీకు ట్రైనింగ్ ఇస్తా. కరువు దగ్గర నుంచి అరువులు ఇచ్చేంత వరకు నిన్ను తీసుకుపోతా. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తా, నా అమ్మాయిని ఇస్తా, నా ఆస్తిని ఇస్తా. కూర్చోరాయనా, కూర్చో. చూడరా, చూస్తాను ఎలా ట్రైనింగ్ ఇస్తాను. నేను చూస్తా. ఎవడొస్తాడు అన్నావు కదరా, వచ్చారా మగాడు. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. ఓకేనా బాబు? బెచ్చం అడగాలి నాయన. అదే రెడీ సార్. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. అమ్మా ధర్మం చెయ్యమ్మా. ఇప్పుడు మోకాలు వేసుకోమ్మా. అమ్మా ధర్మమైన తల్లి. అమ్మా కళ్ళు కనపడేదమ్మా. అమ్మా కళ్ళు కనిపించమమ్మా. అమ్మకు రూపాయి ఏంటి తల్లి? అమ్మా కళ్ళు కబోదినమ్మా. ధర్మం చేయండి తల్లి ప్లీజ్ అమ్మా. కాలు కొళ్ళే అమ్మా, అన్ని పోయాయమ్మా. ధర్మం చేయండి తల్లి, తినాలమ్మా. అంటే ఏంటి ఇప్పుడు మీకు ఇచ్చేస్తారేంటి? దమ్ముని ఇప్పుడు పిల్లలు చూద్దాం. నా కళ్ళుడు నీకు మొగుడు, నీ చెప్పలో పెడుతున్నాను. త్వరలో కోటీశ్వరుడు అయిపోవాలి. నన్ను అవమానిస్తారు కదా. పాపి నీ గడ్డం. మామూలు కదా మన సక్సెస్. గుడి దగ్గర చేయాలమ్మా యాక్టింగ్, ఇక్కడ అవసరం లేదు. బాబు ఇదిగో, దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నింటి దగ్గర అడుక్కోవడానికి బట్టలు. మనం అడుక్కునే ముందు మన కాలి చెప్పులు కాకుండా చెప్పులు వేసుకోవడానికి డబ్బులు. చిప్పాస్మాన్ బాబా. నాన్న అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. చిట్టి తల్లి బాయ్. సంవత్సరం తర్వాత బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. థ్యాంక్స్ బాబయ్య. నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే అరే ప్రేమ్. ఎవడరా పేరు పెట్టి పిలుస్తున్నావు? అరే ప్రేమ్. నా పేరు నీకెళ్ళ. అరే సుధీర్, నువ్వేంట్రా ఇక్కడ? చెప్పనాయాలా? పెళ్లి చేయరా అంటే అడుక్కునోడు గెటప్ ఏమన్నావు? అవును, ఇంకా యాక్ట్ చేస్తున్నావేంటి? యాక్ట్ చేయడం ఏంట్రా? ఆ దద్దుడు చెప్పా నేను కాదురా, నేను సాఫ్ట్వేర్ రా అని చెప్పారంటే కుదరదు. ఇలాగే చేయని చెప్పి గుళ్ళు దగ్గర బళ్ళ దగ్గర తేడా లేకుండా డే అండ్ నైట్ అడుక్కుంటా. మొత్తం నువ్వు కోటీస్ అయిపోతావు మాట ఎప్పటికైనా. రాజాగా బ్రతికినోడు. ఒక నిమిషం, నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే